హాయ్ ఫ్రెండ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ప్రెజెంట్ ట్రెండ్ బూమింగ్ చాలా బాగా ఉంది. వాటి గురించి కొంతమంది రిక్వెస్ట్ చేస్తే నేను కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ వీడియో ఇది. అసలు క్లౌడ్ కంప్యూటింగ్లో వెరీ ఫేమస్ 3 ఉన్నాయండి. అమెజాన్ వాళ్ళది ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజూర్, అలాగే గూగుల్ క్లౌడ్ వెరీ ఫేమస్. అలా కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఆలీబాబా క్లౌడ్, వరాకిల్ క్లౌడ్, ఐబిఎం క్లౌడ్, ఇలా చాలా ఉన్నాయి. అసలు వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చూద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద ఆన్ డిమాండ్ డెలివరీ ఆఫ్ ఐటీ రీసోర్సెస్ ఓవర్ ది ఇంటర్నెట్. ఓవర్ ది ఇంటర్నెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓవర్ ది ఇంటర్నెట్ విత్ పే యాజ్ యూ గో ప్రైసింగ్. విత్ పే యాజ్ యూ గో ప్రైసింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్, ఓయింగ్, అలాగే మెయింటైనింగ్ ఫిజికల్ డేటా సెంటర్స్ అండ్ సర్వర్స్. యూ క్యాన్ యాక్సెస్ టెక్నాలజీ సర్వీసెస్ సచ్ యాజ్ కంప్యూటింగ్ పవర్, స్టోరేజ్ అండ్ డేటాబేసెస్ ఆన్ యాజ్ నీడెడ్ బేసిస్ ఫ్రమ్ ఏ క్లౌడ్ ప్రొవైడర్ లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. వెరీ సింపుల్గా చెప్పేస్తున్నానండి. అమెజాన్ వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఎన్ని నిమిషాలు వాడుకుంటే అన్ని నిమిషాలకే అమౌంట్ పే చేయండి. ఇక్కడ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. మనం ఒక హౌస్ కావాలనుకోండి, మనం ఉండాలంటే ఒక హౌస్ కావాలి. హౌస్కి 50 లక్షలు అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు. మనకి ఇన్స్టెంట్గా 50 లక్షలు కానీ 1 crore కానీ లేకపోతే ఏం చేస్తాం? రెంట్కి 5,000 పే చేస్తే రెంట్కి వస్తుంది. సో 5,000 పే చేస్తా మనం ఒక 4 years 5 years హాయిగా స్పెండ్ చేయొచ్చు. మనకు మళ్ళీ ఎప్పుడైతే 50 లక్షలు 1 crore 2 crore కలిగినప్పుడు మనం ఓన్ హౌస్ కొనుక్కోవచ్చు. సో అట్ ప్రెజెంట్ మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా? అతి తక్కువ ఖర్చుతో మనం సర్వైవ్ అవుతున్నామా లేదా? అలాగే అమెజాన్ వాళ్ళు ఎక్సలెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏడబ్ల్యూఎస్ రిలీజ్ చేశారు. ఎందుకంటే మీరు ఎన్ని నిమిషాలు వాడుకుంటే అన్ని నిమిషాలే పే చేసుకోండి. సర్వర్స్ అంటే ఇప్పుడు మనం సర్వర్స్ని కొనాలనుకోండి, సర్వర్స్ చాలా హై కాస్టు, వాటి మెయింటెనెన్స్ కాస్టు, వాటిని ఎంప్లాయీస్ని, అవుట్ స్టాండింగ్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి వాళ్ళతో మెయింటైన్ చేయించాలంటే అదొక హై కాస్ట్. ఎంప్లాయీ శాలరీస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. దానికి ఒక బిల్డింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ సర్వర్స్ అన్నీ స్టోర్ చేయాలంటే ఒక బిల్డింగ్ కావాలి, వాటి కాస్టు, ఇవన్నీ చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో మనకి వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నాను, సర్వర్స్ కాస్ట్, పవర్ కాస్ట్, ఎంప్లాయీ శాలరీస్ ఎక్స్పెన్సెస్, బిల్డింగ్ రెంట్, నెట్వర్కింగ్ కాస్ట్, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ కాస్ట్, ఇవన్నీ బర్డెన్ ఉండదు. అలాగే నో బర్డెన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎంప్లాయీస్ హైరింగ్, నో రిస్క్, నో టెన్షన్, బ్యాకప్స్, ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్. మనకి ఎంత హ్యాపీగా ఉందండి. సో అందుకని వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, అమెజాన్ వాళ్ళు రిలీజ్ చేసింది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేసింది అజూర్, అలాగే గూగుల్. ఈ 3 వెరీ ఫేమస్. అందులో అమెజాన్కి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్కి చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి 360 degrees వైజ్ ఏడబ్ల్యూఎస్ ఈజ్ వెరీ ఫేమస్. సో ఈ ఏడబ్ల్యూఎస్లో మళ్ళీ మనకి 4 types ఉన్నాయండి. అంటే ఈ ఫండమెంటల్ లెవెల్, దానికి నెక్స్ట్ లెవెల్, అలాగే థర్డ్ లెవెల్, 4th లెవెల్. వీటిని బేసిక్ జనరల్, బేసిక్ స్పెషలైజ్డ్, దానికి నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ జనరల్, దానికి నెక్స్ట్ టాప్ లెవెల్ ఏంటంటే అడ్వాన్స్డ్ స్పెషలైజ్డ్, ఇలాగ ఉన్నాయి. బేసిక్ జనరల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి మనకి? S3, IAM, EC2, ELB, VPC, RDS, NACL, Route 53, క్లౌడ్ వాచ్, ఆటో స్కేలింగ్, రౌట్ టేబుల్స్, NAT గేట్వేస్, సెక్యూరిటీ గ్రూప్స్, ఇంటర్నెట్ గేట్వేస్, ఏడబ్ల్యూఎస్ బడ్జెట్స్, ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ మనకి బేసిక్స్లో కవర్ అయిపోతాయి. దీంతో కూడా మనకి వెరీ ఎక్సలెంట్ శాలరీ 10 lakhs, 15 lakhs, 20 lakhs శాలరీ తెచ్చుకోవచ్చు. బేసిక్ జనరల్తో కూడా ఎక్స్పర్ట్ అయిపోతాయి కదా, బేసిక్ జనరల్లో ఎక్స్పర్ట్ అయిపోతాయి కదా. అలాగే బేసిక్ స్పెషలైజ్డ్, ఇంకా మనకి ఎంతూజియాజం జీలు ఉంటాయి కదా, బేసిక్ స్పెషలైజ్డ్లోకి వెళ్ళొచ్చు. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? KMS, WAF, SNS, SQS, ECS, EKS, EFS, షీల్డ్, లాంబ్డా, క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ ఫ్రంట్, API గేట్వే, స్టెప్ ఫంక్షన్స్, సీక్రెట్స్ మేనేజర్స్, ఎలాస్టిక్ బీన్స్టాక్. ఇంకా మనకి ఎంతూజియాజం జీలు ఉంటే కనుక అడ్వాన్స్డ్ జనరల్ కూడా వెళ్ళొచ్చు. అందులో కాన్ఫిగ్, డైనమోడిబి, ఎలాస్టిక్ క్యాష్, స్నో ఫ్యామిలీ, VPC పీరింగ్, ఆర్గనైజేషన్స్, డైరెక్ట్ కనెక్ట్, VPN క్లౌడ్ హబ్,
క్లౌడ్ ఫార్మేషన్, సిస్టమ్స్ మేనేజర్, డిజాస్టర్ రికవరీ, ట్రాన్సిట్ గేట్వేస్. ఇంకా మనకి ఎంతోజిజం ఉండి చేసుకుంటే కదా అడ్వాన్స్డ్ స్పెషలైజ్డ్లోకి వెళ్ళొచ్చు. అందులో టాప్ లెవెల్ అనమాట. ఇది 4th లెవెల్. ఎల్ఈఎక్స్, క్యూఎల్డిబి, అరోరా, ఫార్గేట్, రెడ్ షిఫ్ట్, ఫోర్కాస్ట్, ఐఓటీ కోర్, అవుట్ పోస్ట్స్, వేవ్ లెంత్, గ్రీన్ గ్రాస్, పర్సనలైజ్డ్, లేక్ ఫార్మేషన్, ఈకేఎస్ఆన్, ఫార్గేట్, ఎలాస్టిక్ ఇంటర్ఫరెన్స్, బ్లాక్ చైన్ టెంప్లెట్స్, మెషిన్ లెర్నింగ్. ఈ విధంగా ఏడబ్ల్యూఎస్లో ఉండే కాన్సెప్ట్స్. ఫస్ట్ మనం బేసిక్ జనరల్ అవన్నీ కవర్ చేసేద్దాం. S3, IAM, EC2, ELB, VPC, RDS, NACL, Route 53, క్లౌడ్ వాచ్, ఆటో స్కేలింగ్, రౌట్ టేబుల్స్, నాట్ గేట్వేస్, సెక్యూరిటీ గ్రూప్స్, ఇంటర్నెట్ గేట్వేస్, AWS బడ్జెట్స్, AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కవర్ చేద్దాం. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంటర్నెట్ ద్వారా మనం వాడుకుంటామండి. వెరీ సింపుల్. ఇంటర్నెట్ ద్వారా మనం యూటిలైజ్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంపార్టెంట్ పర్సన్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.